శ్రీలంకన్ ఎగ్ కర్రీకి కావలసిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 5, ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు, టమాటో ముక్కలు పావు కప్పు, వెల్లుల్లి ముక్కలు 1 స్పూను, పచ్చిమిర్చి ముక్కలు 2 స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, మెంతులు పావు స్పూను, దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క, పసుపు పావు స్పూను, కారం అర స్పూను, గరం మసాలా పావు స్పూను, మిరియాల పొడి పావు స్పూను, కొబ్బరి పాలు 1 కప్పు, చింతపండు రసం పావు కప్పు, ఉప్పు తగినంత. శ్రీలంకన్ ఎగ్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఉడికించిన కోడిగుడ్లు, కొద్దిగా పసుపు ఉప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మరి కొద్దిగా నూనె, మెంతులు, దాల్చిన చెక్క, పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. తరువాత మిరియాల పొడి, కరివేపాకు, టమాటో ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, కారం, గరం మసాలా పొడి వేసి కలుపుకొని చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు, సరిపడా ఉప్పు వేసి కోడిగుడ్లు, తర్వాత కొబ్బరి పాలు వేసి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మిశ్రమం బాగా ఉడికాక స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే డిఫరెంట్ మేకింగ్ స్టైల్తో శ్రీలంకన్ ఎగ్ కర్రీ రెడీ.